హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను అండ్ లేవగానే ఫస్ట్ పని ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేశానండి. సో ఎస్, ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ ఉంది, సేమ్ అక్కడ కూడా సేమ్ ఛానల్ నేమ్ లైఫ్ త్రూ అబిట్. సో ఇంకా ఫాలో చేయని వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ ఫాలో చేయండి. మంచి మంచి కామెడీ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ రీల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ కాలేజ్ అయితే వెళ్ళలేదు, అంటే యాక్చువల్లీ రీజన్స్ ఉన్నాయి, సో తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి మొహం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి తర్వాత బయట పనులు బయట, ఇంట్లో పనులు ఇంట్లో అండ్ మెల్లగా వచ్చింది. సో అదనమాట. ఇవాళ వసీం అండ్ జాఫర్ కూడా కాలేజ్కి వెళ్ళారు, నేను ఒక్కడనే వెళ్ళలేదు, ఇంకొంతమంది వెళ్ళలేదు నా ఫ్రెండ్స్లో. సో లేట్ చేయకుండా ఇంకా ఇవాళ వర్క్స్ అండ్ ఇవాళ డే స్టార్ట్ చేసేద్దాం. గైస్, బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నా. చూస్తే టైం 1 గంట. ఏంటబ్బా ఆకలి వేస్తుంది అనుకుంటున్నా. సో టైం చూసా షాక్ అయ్యా, అసలు అర్థం కాలే నాకు. సో కిందకి వెళ్దాం. మమ్మీ పిలవని కూడా పిలవలేదు, మమ్మీ కూడా బిజీ అనుకుంటా తన వర్క్లో. సో మనం కిందకి వెళ్ళి లంచ్ చేసుకుందాం. సో గైస్, లంచ్ ఇప్పుడే వేసుకున్నాను. వైట్ రైస్ అను క్యాలీఫ్లవర్ అనమాట. ఇవాళ ఇదే మా లంచ్. సో గైస్, జస్ట్ ఇప్పుడేనండి బండి వేసుకొని బయటికి వచ్చా. ఎక్కడికంటే వసీంని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి బయటికి వచ్చా అనమాట. సో వాడి కాలేజ్ వెళ్ళాడు ఇవాళ. ఇప్పుడే జస్ట్ రిటర్న్ అయ్యి కాల్ చేశాడు, పొన్నూరు రోడ్ బస్ ఎక్కారా, కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. సో వసీం ఈజ్ హియర్. హౌ వాజ్ యువర్ డే? మొత్తం రెండు పీరియడ్లు జరిగాయి. బాగా ఎంజాయ్ చేసావు వాళ్ళ. అవును, హ్యాకథాన్కి వెళ్ళలేదుగా. అది జాఫర్ గాడికి ల్యాబ్ ఉందని ల్యాబ్లో ఉన్నాడు వాడు. ఇంకా నాకు ఓటీ సార్ ఉన్నారు, ఓటీ సార్ పంపలా. సో ఇంకా ఆగిపోయామన్నమాట. జాఫర్ ల్యాబ్లో రికార్డ్ రాయలేదని వాడు అరిచారంట మేడం. ఇంకా అడిగితే ఇంకా అరుస్తారేమో అని అడగల వాడు. ఇంకా మెసేజ్ చేశాడు, ఇంకా ఇలా జరిగిందిరా అని. సరేలే ఏం వెళ్తాం, ఇద్దరమేగా ఉంది అని. పొద్దున్నుంచి ఏంటి బాగా ఫుల్ ఎంజాయ్? ఏం ఎంజాయ్, జస్ట్ నార్మల్. ఏం ఎంజాయ్ ఏం లేదు. సో 2 days హాలిడేస్ అండి మాకు. ఒకటి వచ్చేసి సండే, సెకండ్ వచ్చేసి రిపబ్లిక్ డే మండే. సో అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. ఏంటి సెలబ్రేషన్? రిపబ్లిక్ డే రా, జెండా వందనం. ఎక్కడ? ఇక్కడే పోల్ దిగా. ఏ పోల్? ఎక్కడ రా అది? కరెంట్ పోల్ ఉంది కదా, దానికి జెండాలు అడిచేస్తా. తోరణాలు అదే తోరణాలు కావరా అవి, అదేదో ఫంక్షన్స్కి పెట్టుకున్నారు వాళ్ళు. జెండా వందనం అని పెట్టించా. బా, తిన్నావా? మధ్యాహ్నం ఏం తిన్నా? టమాటా కర్రీ. సరే, ఇప్పుడు ఏంటి ప్లాన్స్? ఇప్పుడు వెళ్ళి పెళ్ళికి వెళ్ళాలంట. అది చూసి రెడీ అయ్యి వెళ్ళాలనిపిస్తే వెళ్తా, లేకపోతే లేదు. చూద్దాం, ఫస్ట్ అయితే చూద్దాం. ఇంటికి వెళ్ళి పైకి వెళ్ళి అమ్మేమనిద్దో కొంచెం సేపు మాట్లాడి అమ్మతో. ఒకవేళ వెళ్ళకపోతే నీకు కాల్ చేస్తా, వద్దు. సరే. వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వాడి దగ్గర బండి లేదంట, బండి ఉంటే రమ్మన్నాడు. సరేలేరా చూస్తాలే, బండి ఉంటే వస్తాలే అన్న. నీ దగ్గరే ఉంది, బండి లేదుగా. అజీమన్న ఇది ఉంది, మరి నేను వెళ్ళకపోతే బండి చూసి వేసుకొని వస్తా, చూసుకొని. సరే, ఒకసారి అమ్మని కనుక్కొని దాని తర్వాత మనం షార్ట్ కూడా తీద్దాం ముగ్గురం కలిసి. వాడేంటి మధ్యాహ్నం ఇప్పుడు ఫ్రీయేనా? సాయంత్రం అన్నాడు, మరి చెప్తా. సరే, ఫ్రీ అయితే నాకు ఒకసారి చెప్పు, లేకపోతే రేపైనా కలుద్దాం, రేపైనా చేద్దాం. సరే, రేపు సండేనే కదా. సరే ఒకసారి ఇప్పుడు కనుక్కో, లేకపోతే రేపే. సరే రా, బాయ్. వసీం బయలుదేరాడు, మనము ఇంటికి బయలుదేరుతామండి. ఇంటికి వెళ్ళి కాస్త ఏమైనా తిని ఇంకా మనము మన పనులు మనం స్టార్ట్ చేసుకుందాం.
సో గైస్ జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. కొంచెం బయట పని ఉంటే వెళ్ళి వసీంని ఎప్పుడో వదిలిపెట్టేసా. సో మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది. సో వెళ్ళేసి ఇప్పుడు జస్ట్ వచ్చాను అనమాట. వచ్చి జస్ట్ మ్యాగీ చేసుకొని తిన్నా. అండ్ టైం వచ్చేసి 7:30 దాటింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, మిడ్ వస్తుంది, మిడ్కి చదువుకోవాలి. సో బుక్స్లో యాక్చువల్గా నేను బ్యాగ్లో ఏం బుక్స్ పెట్టుకోను. అంటే మాకు డే వైజ్ పీరియడ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. చాలా కాలేజెస్కి ఇలానే ఉంటుంది. లైక్ ఇవాళ 4-5 సబ్జెక్ట్స్ యొక్క క్లాసెస్ ఉంటే అందులో డబల్ ట్రిపుల్ నెక్స్ట్ డే క్లాసెస్ ఉంటాయి. సో నిన్నటివి కొన్ని బుక్స్ అవసరం ఉండవు. సో ఎప్పటికప్పుడు బ్యాగ్లో నుంచి తీసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అక్కడ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ ఎక్కువ వాడను. అవి మిడ్ వచ్చినప్పుడే ఆ మెటీరియల్స్ వాడతాం అనమాట. అది కూడా ఓపెన్ బుక్ కోసం ఆ మెటీరియల్స్ తీసి ఆ ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాస్తాం అనమాట. చదువుకోవాలంటే ఒకటి మేము రాసుకున్న నోట్స్ ఉంటుంది కాలేజ్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్స్ పెడతారు. ఆ పీడిఎఫ్స్ చదువుకోవాలి. సో ఈ రెండింటితోనే మిడ్ సెమ్ కూడా మేనేజ్ చేస్తాం. ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ మనం ల్యాబ్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి చదువుకోవాలి. సో గైస్ జస్ట్ ఇప్పుడే చదువుకోవడం కంప్లీట్ అయింది అండ్ రీల్ కూడా ఎడిట్ చేసుకొని పెట్టేశానండి. సో రీల్ చెక్అవుట్ చేయండి. సారీ, యూట్యూబ్ షార్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ అండ్ యూట్యూబ్లో పెడుతూ కన్ఫ్యూజ్ అవుతున్నా. సో యూట్యూబ్లో షార్ట్ పెట్టాను, ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ రిలేట్ అయ్యే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. కింద నుంచి కాల్ వచ్చింది, డిన్నర్ కోసం కాల్ వచ్చింది, వెళ్ళి డిన్నర్ చేయాలి. సో లెట్స్ ఈట్. ఏం చేశారో ఏమో తెలియదు, డిన్నర్కి తినేసి వద్దాం. సో గైస్ కిందకు వచ్చి చూస్తే సర్ప్రైజ్ అండి. ఇవాళ డిన్నర్ వచ్చేసి ఫ్రైడ్ రైస్, వేడి వేడి ఫ్రైడ్ రైస్. నేను అమ్మకి చెప్పాను ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుందని. సో ఇన్స్టెంట్గా వాళ్ళ డిన్నర్కి ఇదే చేస్తారు. అండ్ ఫస్ట్ చూసారా పొగలు వస్తుంది. వేడి వేడి చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది. సో గైస్ బ్రేక్ఫాస్ట్ డన్ అండ్ ఇప్పుడు నిద్రపోబోతున్నా. గడి అడ్డం వేద్దాం. సో నిద్రపోబోతున్నా. ఈ బ్లాగ్ ఇంతేనండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్. అందరికీ గుడ్ నైట్ అండి.